ఎస్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి న్యూట్రియంట్ సైకిల్ అనమాట. ఈ న్యూట్రియంట్ సైకిల్లో మనకు ఎన్ని రకాలు ఉన్నాయంటే కార్బన్ సైకిల్ ఒకటి ఉంది, నైట్రోజన్ సైకిల్ ఒకటి ఉంది, ఫాస్ఫరస్ సైకిల్ ఒకటి ఉంది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేదు. నేను చదివిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది. ఒకటి డెఫినేషను స్టాండింగ్ స్టేట్ అని అడిగినాడు, ఒక డెఫినేషన్. తర్వాత వచ్చేసి బయోజియో సైకిల్స్ అని అడిగినాడు, అదొకటి ఇంపార్టెంట్. రైట్, ఒక రీడింగ్ ఇస్తుందండి ఇది. ఆర్గానిజమ్స్ నీడ్ ఏ కాన్స్టాంట్ సప్లై ఆఫ్ న్యూట్రియంట్స్. Organisms need a constant supply of nutrients to grow, to reproduce and regulate various body functions. The amount of nutrients such as carbon, nitrogen, phosphorus, calcium, etc. present in the soil at a given time is referred to as the standing state. Organisms need a constant supply of nutrients to grow, reproduce and regulate various body functions. The amount of nutrients such as carbon, nitrogen, phosphorus, calcium, etc. present in the soil at any given time is referred to as the standing state. Okay. It varies in different kinds of ecosystem. ఓకే, గుర్తుపెట్టుకోండి. స్టాండింగ్ స్టేట్ అనేది రకరకాల ఎకోసిస్టమ్ రకరకాలుగా ఉంటారన్నమాట. ఇట్ వేరీస్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ అండ్ ఆల్సో ఆన్ ఏ సీజనల్ బేసిస్. అంటే ఇది సీజనల్ బేసిస్ ప్రకారంగా మారిపోతుంటుంది, మరియు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ పరంగా కూడా మారిపోతుంటుంది. Nutrient never lost from the ecosystem. Nutrients are never lost from the ecosystem. They are recycled again and again, indefinitely. The movement of nutrient elements through various components of an ecosystem is called the nutrient cycling. Such cycles are called the biogeocycles. సో బయో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, జియో అంటే రాక్స్, ఎయిర్, వాటర్. నెక్స్ట్ న్యూట్రియంట్ సైకిల్స్ ఎన్ని రకాలు? రెండు రకాలు. న్యూట్రియంట్ సైకిల్స్ రెండు రకాలు. ఒకటి జియో సైకిల్ మరియు సెడిమెంటరీ సైకిల్. ఇక్కడ జియో సైకిల్ ఏంటంటే జియో కాదు, ఇది గ్యాసియస్ సైకిల్. న్యూట్రియంట్ సైకిల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఒకటి గ్యాసియస్, తర్వాత వచ్చేసి సెడిమెంటరీ సైకిల్. In a gaseous cycle, elements move through the atmosphere. Main reservoir or atmosphere. ఈ గ్యాసెస్ సైకిల్కి మెయిన్ రిజర్వాయర్ ఎవరు? అట్మాస్ఫియర్ కానీ మరియు ఓషన్స్ కానీ. అది కూడా ఎలా అంటే వయా ఎవాపరేషన్ ద్వారా. అంటే వీడేమంటాడంటే గ్యాసెస్ సైకిల్లో ఎలిమెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి త్రూ ద అట్మాస్ఫియర్. ఇక్కడ మెయిన్ రిజర్వాయర్స్ ఎవరంటే అట్మాస్ఫియర్ అనమాట, మరియు సముద్రాలు, ఓషన్స్, వయా ఎవాపరేషన్ ద్వారా. అందుకే కార్బన్ సైకిల్ అండ్ నైట్రోజనస్ సైకిల్ అనేది దీనికి ఉదాహరణ అవుతుంది. నెక్స్ట్ సెడిమెంటరీ సైకిల్స్. ఎలిమెంట్స్ మూవ్ ఫ్రమ్ ద ఎర్త్ క్రస్ట్. ఇదేమో అట్మాస్ఫియర్ నుంచి, ఇదేమో ఎర్త్ క్రస్ట్ నుంచి. సో ఎర్త్ క్రస్ట్ నుంచి వాటర్ నుంచి సెడిమెంట్స్. భూమి లోపల భాగం నుంచి నీళ్ళ నుంచి మనకు సెడిమెంట్ అంటే చిన్న చిన్న ముక్కలు అలా. సో దీనికి ఈ సెడిమెంటరీ సైకిల్లో మెయిన్ రిజర్వాయర్స్ ఎవరు అంటే మట్టి మరియు సెడిమెంటరీ రాక్స్. మెయిన్ రిజర్వాయర్స్ ఆర్ ద సాయిల్ అండ్ సెడిమెంటరీ రాక్స్. నెక్స్ట్ అంటే ఫాస్ఫరస్ సైకిల్ అండ్ సల్ఫర్ సైకిల్. Organisms need a constant supply of nutrients to grow and reproduce and regulate various body functions. The amount of nutrients
such as carbon, nitrogen, phosphorus and calcium etc. present in the soil at any given time is referred to as the standing state. It varies in different kinds of ecosystem. స్టాండింగ్ స్టేట్ అనేది మారుతూ ఉంటుంది ఎక్కడ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్లో అండ్ ఆల్సో ఆన్ ద సీజనల్ బేసిస్. న్యూట్రియంట్స్ ఆర్ నెవర్ లాస్ట్ ఫ్రమ్ ద ఎకోసిస్టమ్. ఎప్పుడైనా కానీ న్యూట్రియంట్స్ అనేటివి ఈకోసిస్టమ్ నుంచి వెళ్ళవు అని చెప్తున్నాడు. వెళ్ళవు. దే ఆర్ రీసైకిల్డ్ అగైన్ అండ్ అగైన్ ఇండెఫినెట్లీ. అంటే ఏంటి, ఎప్పుడైనా న్యూట్రియంట్స్ తిరుగుతూనే ఉంటాయి అనమాట. ఎలాగంటే ఇప్పుడు సైకిల్స్, ఇప్పుడు న్యూట్రియంట్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి ఇండెఫినెట్లీ. అది వాడు చెప్పేది. నెవర్ లాస్ట్ అన్నాడు. ద మూమెంట్ ఆఫ్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ త్రూ ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్ ఈజ్ కాల్డ్ ది న్యూట్రియంట్ సైక్లింగ్. Such cycles are called the biogeochemical cycles. Bio అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, జియో అంటే రాక్స్, ఎయిర్, వాటర్. నెక్స్ట్, న్యూట్రియంట్ సైకిల్స్ ఆర్ ఆఫ్ 2 types. ఒకటి గ్యాసియస్ సైకిల్ మరియు సెడిమెంటరీ న్యూట్రియంట్ సైకిల్. ఇన్ గ్యాసియస్ సైకిల్ elements move through the atmosphere and main reservoirs are atmosphere మరియు oceans via evaporation. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ గ్యాసెస్ సైకిల్కి కార్బన్ సైకిల్ ఈజ్ ఏ గ్యాసెస్ సైకిల్, నైట్రోజన్ సైకిల్ ఈజ్ ఏ గ్యాసెస్ సైకిల్. ఇన్ ఏ సెడిమెంటరీ సైకిల్, ఇది రెండవది, ఎలిమెంట్స్ మూవ్ ఫ్రమ్ ద ఎర్త్ క్రస్ట్ టు వాటర్ అండ్ టు సెడిమెంట్. అంటే భూమిలోని లోపల భాగం నుంచి నీళ్ళ నుంచి సెడిమెంట్కు వెళ్తుంది. మెయిన్ రిజర్వాయర్స్ ఆర్ ద సాయిల్ అండ్ సెడిమెంటరీ రాక్స్. ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ సైకిల్ అండ్ సల్ఫర్ సైకిల్.